Welcome to Greater Fight. పట్టు సాధిస్తే పదవి దక్కినట్టే, పరపతి లభించినట్టే, జనాల్లో దూసుకుపోతే ఇక అందలాలు అంది వచ్చినట్టే, అన్ని హోదాలు చేపట్టినట్టే. లక్ష్యంపై గురిపెట్టిన పార్టీలు ఇప్పుడు గ్రేటర్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. దీంతో మళ్లీ టెన్షన్ మొదలవుతోంది. ఎలాగైనా గెలవాలని ఒకరు, ఒంటరి పోరులో నెగ్గాలని మరొకరు, అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఇంకొకరు. ఇలా ఎవరి ఆలోచన వారిది, ఎవరి ఎత్తుగడలు వారివి. ఆ వివరాలేంటో చూద్దాం. కాలం మారింది, చలి పెరిగింది, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్రమంతా చల్లబడుతుంటే గ్రేటర్ వేడెక్కుతోంది, సెగలు కక్కుతోంది, విమర్శల వాడి పెరుగుతోంది. వ్యూహాలకు రాజకీయ పార్టీలు సాన పెడుతున్నాయి, పదునైన పావులు కదుపుతున్నాయి. పాలనా పగ్గాల కోసం ఎవరికి వారే పోటీలు పడుతుంటే మేయర్ పీఠం దక్కించుకునేందుకు అటు గులాబీ బ్యాచ్, ఇటు కమలం టీంలు కసరత్తు చేస్తున్నాయి. రేసు మొదలవబోతోంది. దుమ్ము రేపేందుకు దండు కదులుతోంది. చక్కటి పలకరింపులు, చిక్కటి అభిమానాలు చింది పడుతున్నాయి. ఎన్నడూ లేని ఆప్యాయతలు, అనురాగాలు పొంగి పొర్లుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత కలివిడితనం పెరిగింది. ఎన్నికలనేసరికి అన్ని రకాల బంధాలు బలం పుంజుకుంటున్నాయి. ఇప్పుడు వార్డుల్లోని ఓటర్లంతా గుర్తుకొచ్చేస్తున్నారు. ఇంకేం అంత సందడి, పలకరింపులతో ఎక్కడలేని హడావిడి. గ్రేటర్లోని అన్ని డివిజన్లలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. పండగలా వస్తున్న పోలింగ్ పండగకు అంతా సిద్ధమైపోతున్నారు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి వేలో వారు అడుగులు వేస్తున్నారు. చిన్న చితక పార్టీలైతే వార్డుల వారీగా గెలుపు గుర్రాల కోసం వెతుకులాటను ప్రారంభించేశాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గ్రేటర్ పై మంచి పట్టున్న ఎంఐఎం కూడా ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించబోతోంది. దుబ్బాక ఎన్నిక ముగిశాక అన్ని పార్టీల దృష్టి బల్దియాపైనే పడింది. బీజేపీ మంచి జోష్ తో రంగంలోకి దిగుతుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్లు అప్రమత్తతతో అడుగులు వేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ మంత్రంగానే నెరపుతోంది. దీనికి తోడు దుబ్బాక దెబ్బ ఆ పార్టీని అత్యంత జాగరూకతతో వ్యవహరించేలా చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా శక్తినంతా కూడదీసుకుని బరిలోకి దిగుతోంది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో 99 స్థానాలు కలిగి ఉన్న టీఆర్ఎస్ ఈసారి ఆ సంఖ్యను భారీగా పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాజీ పడేదే లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు డివిజన్ల బాధ్యతలను శాసనసభ్యులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నగరాభివృద్ధికి సర్కారు తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లలో మాత్రమే విజయం సాధించిన కమలనాథులు ఎప్పటినుంచో బల్దియా పీఠంపై కన్నేశారు. ఆ దిశగా పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. డివిజన్లలో కూడా చాలా మంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రేటర్ ని 6 జిల్లాలుగా చేసి 6 కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో డివిజన్ల వారీగా అప్పుడే కాషాయదళం తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. బల్దియా విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఓ అవగాహనతో ముందుకు వెళుతున్నాయి. వేరే వారికి గెలిచే అవకాశాలే కల్పించకూడదని ఈ 2 పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమకు పట్టున్న అన్ని డివిజన్లలో విజయం సాధించి తీరుతామని మజ్లిస్ నేతలు అంటున్నారు. ఈసారి స్వతంత్రంగా మేయర్ పీఠాన్ని అధిష్ఠిస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే పాత బస్తీలోని అనేక డివిజన్లలో ఆ పార్టీ హడావిడి చేస్తోంది. ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా బల్దియాలో తానేంటో నిరూపించుకోవాలని తీవ్రంగానే ప్రయత్నం చేస్తోంది. దుబ్బాకలో ఎదురైన అనుభవంతో అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తన ఉనికిని చాటుకునే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా డివిజన్లలో పట్టున్న నాయకులకు పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వబోతోంది. పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పిలుపునిచ్చింది. ఈ ఎన్నికల్లో 50% టికెట్లను బీసీలకే కేటాయించబోతోంది. ఇతర పార్టీల అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వామపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా గ్రేటర్ పై దృష్టి పెట్టింది. గెలుపు మాట ఎలా ఉన్నా ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగా రంగంలోకి దిగాలని యోచిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ వారిపైనే ఈ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటోంది. ఇక తెలంగాణ జనసమితి కూడా తన బలాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే, సెంచరీ కొట్టాలి, పదవి పట్టాలి. ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మారిన మేయర్ పదవిని కొట్టేయాలని ఒకరు, ఉన్న పదవిని నిలబెట్టుకుని ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని మరొకరు. గ్రేటర్ను గుప్పెట్లో పెట్టుకోవాలని ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు బల్దియా పోరును ఆసక్తిగా మారుస్తున్నాయి. ఈసీ గంట మోగించాలే కానీ తమ దమ్మేంటో చూపుతామని రెండు పార్టీలు అంటున్నాయి. గ్రేటర్ రేసులో గెలుపు మాదే అంటూ ధీమాతో అడుగులు వేస్తున్నాయి. గ్రేటర్ రేసులో ఇద్దరే. ఒకరిది ఉరకలెత్తే ఉత్సాహం, మరొకరిది అభివృద్ధి మంత్రం. 100 కొడితే చాలు అందలం ఎక్కినట్టే. ఎన్నికల సన్నద్ధ భేరీలు మోగుతున్నాయి. ఏ క్షణానైనా అధికార ప్రకటన రావచ్చు. ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ లు సమరానికి సై అంటున్నాయి. అన్ని ఏర్పాట్లతో రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఈ పోరు ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాక విజయంతో చరిత్ర తిరగరాసేందుకు కమలనాథులు కథన రంగంలోకి అడుగు పెడుతున్నారు. డివిజన్లలో జోరు పెంచేశారు. పాదయాత్రలతో అందరికీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఆ పార్టీ అధిష్టానం కూడా గ్రేటర్ ఎన్నికలను ఈజీగా తీసుకోవడం లేదన్నది అర్థమైపోతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చైర్మన్ గా, కె లక్ష్మణ్ కన్వీనర్ గా 23 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కీలక నేతలందరినీ భాగస్వాములను చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ ను బీజేపీ అగ్రనాయకత్వం నియమించింది. వీరితో పాటు 5 ఇన్ఛార్జీలను నియమించారు. బీజేపీ విజయమే లక్ష్యంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన వ్యూహకర్తలంతా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిపై చాలా చోట్ల అసంతృప్తి ఉంది. అలాంటి డివిజన్లను గుర్తించడం, అక్కడ ఎవరిని పోటీకి నిలిపితే లాభం చేకూరుతుంది అన్నది పరిశీలించి చర్యలు చేపట్టే పనిలో కమలనాథులు బిజీ అయ్యారు. అంతేకాకుండా అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బీజేపీ పక్షానికి చేర్చేందుకు కూడా కమలం బ్యాచ్ కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ఈ దిశగా కార్యాచరణను కూడా ప్రారంభించింది. గుజరాతీలు, మరాఠీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కన్నేసింది. అలాగే ఆంధ్ర ఓటర్లపై కూడా కన్ను పెట్టింది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ తనదైన రీతిలో ఎత్తులు వేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రచారాంశాలతో ఎన్నికల్లోకి దిగుతోంది. గెలవాలంటే ఏదో ఒక గుర్తు అవసరం. గుర్తును పోలిన గుర్తుంటే ఇక అంతే సంగతులు. ఎంత ప్రచారం నిర్వహించినా, ఎంత ధీమాగా ఉన్నా గుర్తులే ఒక్కోసారి కొంప ముంచేస్తాయి. ఇలాంటి అనుభవాలను చూసిన పార్టీలు ఎన్నో, ఓటమి పాలైన నేతలు కూడా ఎందరో. అంతా అయ్యాక నాలుక ఖర్చుకునే కంటే ముందుగానే కళ్ళు తెరవటం మేలని గ్రహించింది టీఆర్ఎస్. ఎన్నికల సంఘాన్ని కలిసి కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
పేపర్లో ఒకే రకంగా ఉన్న గుర్తులు అభ్యర్థుల ఓటమికి కారణాలుగా మారుతున్నాయి. ఈ అనుభవం గతంలో అనేక మందికి ఎదురైనా టీఆర్ఎస్ కు మాత్రం లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో ఎదురైంది. కారు గుర్తును పోలిన గుర్తే తమ అభ్యర్థి ఓటమికి కారణంగా భావించింది. అలాగే నిన్న దుబ్బాకలో కూడా కారు గుర్తును పోలినట్లు రోటీ మేకర్ గుర్తే సోలిపేట సుజాత ఓటమికి కారణంగా భావిస్తున్నారు. ఆ గుర్తుతో పోటీ చేసిన ఇండిపెండెంట్ కు ఏకంగా 3000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికార పార్టీ అభ్యర్థి కేవలం 1070 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గుర్తుల విషయంలో సీరియస్ గా ఉన్న టీఆర్ఎస్ బల్దియా ఎన్నికల్లో అలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదని భావిస్తోంది. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. నిర్ణయాలు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మా పార్టీ తరఫు నుంచి జేబీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా భరత్ గారు కూడా హాజరవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు సింబల్స్ రిసెంబలెన్స్ సింబల్స్ చూసి కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇది పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తతో ఉండాలని చెప్పడం జరిగింది. ఇది మొదటిసారి మీకు చెప్పడం. దుబ్బాకలో జరిగిన ఎన్నికలో చపాతీ మేకర్లో రొట్టెల పీట అనేది బ్యాలెట్లో చూస్తే క్లియర్గా అంటే కారుకు రిజంబుల్ కనిపిస్తుంది, కారుకు పోలి కనిపిస్తూ ఉంది. దాంతో 3500 పైన దానికి సింబల్స్ పడడం, దాంతో జరిగిన ఇబ్బంది మనం అందరూ గమనిస్తుంది. కాబట్టి కొన్ని సింబల్స్ రిజంబుల్గా ఉన్నది బ్యాలెట్ పేపర్ లేకుండా చూడాలని కోరడం. కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనిపై ఈసీ కూడా సానుకూలంగానే స్పందించిందని టీఆర్ఎస్ అంటోంది. ఇలా ఉంటే రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ రచనారెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. దీనిపై స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ను మంగళవారం చీఫ్ జస్టిస్ బెంచి విచారించనుంది. విజయం ఎవరిని వరిస్తుందా అన్నది ముఖ్యం కాదు, పోరులో వీరుల్లా పోరాడామా లేదా అన్నదే ముఖ్యం. ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అన్నది ముఖ్యం కాదు, ఎంత ఫైట్ ఇచ్చారా అన్నదే ముఖ్యం. ఫలితం ఎలాగైనా ఉండని, ఫైటే, పోటీయే. ఇదే ఇప్పుడు బల్దియాలో తెలుగుదేశం అనుసరిస్తున్న విధానం. అయితే ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయో, ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని పడగొడతారో చెప్పటం మాత్రం ఎవరి తరమూ కాదు. మరి ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న టీడీపీ ఫీట్ ఎలా ఉండబోతోందా అన్నదే ఆసక్తి రేపుతోంది. ఇంకా ఢంకా మోగలేదు, కానీ ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. పొత్తులతో పోటీ చేస్తున్నవారు కొందరైతే ఒంటరిగా బరిలోకి దిగుతున్నవారు మరికొందరు. తెలంగాణ ఏర్పాటయ్యాక బల్దియాకు జరుగుతున్న రెండో ఎన్నికలకు తెలుగుదేశం సిద్ధమైపోతోంది. ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఘోర పరాజయం పాలైంది. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిణామాలు ఎదురవకుండా ఉండాలంటే అనుసరించాల్సిన అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి మంచి పట్టున్న డివిజన్లలో అభ్యర్థులను నిలిపేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇందుకు సంబంధించిన బాధ్యతలను పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ కు అప్పగించారు. గ్రేటర్లో టీడీపీకి కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రం ఉన్నారు. ఆ సంఖ్యను ఇప్పుడు గణనీయంగా పెంచుకునేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. బల్దియాలో ఎన్ని డివిజన్లలో పోటీ చేయాలి, ప్రజల్లోకి ఎలాంటి అంశాలను తీసుకుపోవాలి, ఎలా వ్యవహరించాలి అన్న అంశాలపై పార్టీ కోర్ కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, చిలువేరు కాశీనాథ్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 70 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ఆయా డివిజన్ల నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా రూపొందించారు. ఈ జాబితాపై పార్టీ అధినేత చంద్రబాబు అంగీకారం తెలపాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేము చేస్తాము, మాకు అనుకున్న ప్లేసులలో అని చెప్పన్నారు. దానికి అనుగుణంగా మేము ఎప్పటికో నిర్ణయం వచ్చినాం, సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అని చెప్పని.
వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. ఆ విధంగా ముందుకెళ్తాం. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే నినాదంతో బరిలోకి దిగుతున్న తెలుగుదేశం శ్రేణులకు అధినేత చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నగరాభివృద్ధిలో టీడీపీ వహించిన పాత్రపై ప్రజలకు తెలియచెప్పాల్సిన ఆవశ్యకతను బాబు గుర్తు చేస్తున్నారు. డివిజన్ వారీగా ఇతర పార్టీల్లో బలమైన నేతల్ని టీడీపీలోకి ఆహ్వానించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. బల్దియా ఎన్నికల్లో ఇప్పటి వరకు కలిసి పోటీ చేసే అంశంపై ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని టీడీపీ అంటోంది. మేము ఇంతవరకు ఎటువంటి చర్చలు ఎవరితో చేయలేదు. మాకు వచ్చేటువంటి ఆలోచనకు అనుగుణంగా మేము ఇప్పుడు ముందుకెళ్తున్నాం. రాజకీయాలలో అనేక మార్పులు జరగడం సహజం. అవన్నీ ప్రజాకోణంలో ఆలోచిస్తాం. ఆ యొక్క పార్టీల యొక్క అభిప్రాయాలు వచ్చినప్పుడు చర్చ చేయడం సహజం. దేని ద్వారా ముందుకెళ్తే బాగుంటుందో అని ఆలోచించి మా పార్టీ ఇప్పటికే ఇచ్చిన సంకేతం సెలెక్ట్ అండ్ ఎలెక్ట్, ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఉనికి చాటుకోవాలంటే బరిలోకి దిగాల్సిందే, చేసింది తెలియాలంటే జనంలోకి వెళ్లాల్సిందే, ప్రగతి కోసం పాటుపడుంటే ఓటు అడగాల్సిందే. ఇక గెలుపంటారా జనం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఒంటరి పోరుకు దిగుతున్న టీడీపీని ఎలా ఆదరిస్తారు, ఎలా హక్కున చేర్చుకుంటారు అన్నది చూడాలంటే ఎన్నికలు జరగాల్సిందే, ఫలితాలు రావాల్సిందే. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మహిళా రాజ్యం రాబోతోంది. బల్దియా గద్దెపై పడతుల పెత్తనం కొనసాగబోతోంది. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ ఎన్నికల బరిలోకి మహిళా శక్తి దూసుకొస్తోంది. ఈసారి బల్దియా మేయర్ పదవి మహిళలకు కేటాయించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పీఠంపై పాగా వేసేందుకు ఎంతో మంది తెర మీదకు వస్తున్నారు. వారెవరు, ఆ వివరాలేంటో చూద్దాం. గదుపుతున్నాయి. కొందరు నేతలైతే తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 మహిళలు హైదరాబాద్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించి నగరంపై తమదైన ముద్ర వేశారు. 1962లో రాణి కుమిదినీదేవి, 1965లో సరోజిని పుల్లారెడ్డి, 2009లో బండ కార్తీకారెడ్డి మేయర్ పదవిని చేపట్టిన వారిలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం విశేషం. అయితే ఇప్పుడు మళ్లీ ఆ పార్టీయే అధికారాన్ని చేపడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. 2016లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం పటాన్చెరు, నాచారం డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత నాచారం కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నది కేవలం 1 స్థానం మాత్రమే. అన్ని పార్టీలు గ్రేటర్ పీఠంపై పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మేయర్ పదవి చేపట్టేందుకు ఎవరి ప్రణాళికలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. జనరల్ మహిళకు మేయర్ పీఠాన్ని కేటాయించడంతో ముఖ్య నాయకుల కన్ను ఆ పదవిపై పడింది. దీంతో పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, టి పద్మారావులు గ్రేటర్పై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. మేయర్ పదవిని దక్కించుకునేందుకు వారి వారి కోడళ్లను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోడలు మహితను మోండా డివిజన్ నుంచి పోటీ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కోడలిని గ్రేటర్ ఎన్నికల బరిలోకి దించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా తన కోడలు శిల్పను సీతాఫల్ మండీ డివిజన్ నుండి పోటీ చేయించాలని చూస్తున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తన సతీమణి శ్రీదేవిని రంగంలోకి దింపేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇంకా కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న కూడా తన కుమార్తెను బల్దియా మేయర్ బరిలోకి దించబోతున్నారన్న వార్త గుప్పుమంటోంది. ఇప్పటికే సాయన్న కుమార్తె లాస్య కవాడిగూడ కార్పొరేటర్గా ఉన్నారు. మరోవైపు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బల్దియా ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. తన కోడలిని కూడా ఎన్నికల్లో పోటీ చేయించబోతున్నారని తెలుస్తోంది. ఇక అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ శాసనసభ్యుడు భేతి సుభాష్ రెడ్డి కూడా తమ సతీమణులను కూడా ఎన్నికల రంగంలోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు గత ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్గా విజయం సాధించిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి కూడా మేయర్ పదవికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా తమ కుటుంబ సభ్యులను
గ్రేటర్ ఫైట్కు సిద్ధం చేస్తున్నారు. అవకాశం మళ్లీ మహిళలకు వచ్చింది. మేయర్ పీఠం అతివలకే దక్కబోతోంది. ఇందుకోసం పోటీ తీవ్రంగానే ఉంది. పెద్ద పెద్ద నేతలంతా తమ వారిని రంగంలోకి దించుతుండటంతో బల్దియా వార్ ఆసక్తి రేపుతోంది. అయితే అధినేత ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే అందరం ఎక్కే అవకాశం ఉండటంతో ఇప్పుడు నేతల దృష్టంతా ప్రగతి భవన్ పైనే పడింది. ఇది ఇవాల్టి గ్రేటర్ ఫైట్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.